హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ 225 శనార్థులు. సో నా వీడియో ప్రయాణమా పరీక్షణ అనేది మహాకుంభమేళా వీడియో. ఒక ఫస్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకవేళ చూసిన వాళ్ళైతే ఓకే, చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి అది. సో ఇది దాన్ని కంటిన్యూయేషన్ అనమాట. సో ఫస్ట్ పార్ట్లో ఏంటంటే మేము ట్రావెలింగ్ చేసిన వీడియో మొత్తం పెట్టాను. 2 days మేము ట్రావెలింగ్ చేసింది. అనుకోకుండా ఏమిటంటే 24 hours అనుకున్న దగ్గర 48 hours పట్టింది మాకు ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి. సో అక్కడ వరకు వీడియో పెట్టిన. అక్కడ నుండి మళ్ళీ ఏంటంటే ప్రయాగ్రాజ్లో మేమేంటి అరియల్ ఘాట్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట పుణ్యస్నానం చేయడానికి. సో అరైల్ ఘాట్ ఏంటంటే మనకి నడక చాలా తక్కువగా ఉంటుంది, సో దగ్గరగా ఉంటుంది కాబట్టి అది మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో అట్లాగే దాని దగ్గరలో ఉన్న కార్ పార్కింగ్ ఏరియాలోనే కార్ పెట్టేసి అక్కడే మేము రాత్రి ఉండి ఒక 2 hours ఏమో అక్కడ హాల్ట్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock అట్లా మేము అరైల్ ఘాట్కి స్టార్ట్ అయిపోయాము. సో మేము కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుండి అరైల్ ఘాట్కి 3 kilometers అనమాట డిస్టెన్స్. సో తక్కువ డిస్టెన్స్. మిగతా ఇవన్నీ ఘాట్స్, దశాశ్వమేధ ఘాట్ ఇవన్నీ కూడా చాలా డిస్టెన్స్, 20 kilometers, 12 kilometers, 10 kilometers ఇట్లా నడిచేది ఉంటుంది అనమాట. అంతంత మేము నడవలేం కాబట్టి మేము తక్కువ డిస్టెన్స్ ఉన్నది అరైల్ ఘాట్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ నుండి కూడా మనము అదేంటది త్రివేణి సంగమానికి వెళ్ళి స్నానం చేయొచ్చు. అయితే త్రివేణి సంగమానికి వెళ్ళడానికి మనం అక్కడ నుండి బోట్లో వెళ్ళలేము. వేరే ఏ ఘాట్కి వెళ్ళినా కూడా ఏంటంటే బోట్ నుండి త్రివేణి సంగమానికి రావాలి. సో అరైల్ ఘాట్కి వెళ్ళడము. అయితే ఏమిటంటే కోఇన్సిడెన్స్, ఇన్ని పరీక్షలు దాటుకొని మేము గంగా స్నానానికి అరైల్ ఘాట్కి సగం దూరం నడిచి సగం దూరం ఆటోలో వెళ్ళినాము. సగం వరకే వస్తున్నారు ఆటోస్. ఏమిటంటే సగం వరకే వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు, మిగతా సగం మనం నడవాల్సిందే. ఒక 1.5-2 kilometers మనం నడవాలి. సో ఇది ఓకే కదా, మనకి 20 kilometers, 10 kilometers కంటే ఇది చాలా బెటరు. సో అట్లాగా అరైల్ ఘాట్ దగ్గర దిగి మేము సరిగ్గా స్నానానికి వెళ్దాం అనుకునేసరికి ఏమైందంటే మళ్ళీ మన ప్రెసిడెంట్ మేడం ద్రౌపది ముర్ము గారు కూడా ఆ రోజు అప్పుడు ఆ సమయానికి తను కూడా పుణ్యస్నానం చేసుకోవడానికి అరైల్ ఘాట్కి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏమిటంటే అందరు విఐపీస్ అందరు కూడా ఈ ఘాట్కే వస్తున్నారు అనేసి. అయితే ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే ఇక్కడికి అని పోలీస్ మమ్మల్ని ఇటు అటు తిప్పుతుందనమాట. అక్కడికి వెళ్ళి చేయండి, ఇక్కడికి వెళ్ళి వాళ్ళంతా క్లీనింగ్ చేస్తున్నారు, మేడం వస్తున్నారు అనేసి. సో ఎంతో కష్టంగా ఇక్కడంటే అక్కడంటే ఇక్కడ అంటున్నారు. ఏంటి ఎక్కడ చేయాలి అసలు మేము స్నానం అని అంటే, సరే చేయండి వెళ్ళి తొందరగా రండి అని అంటే ఇంకా మేము 5 వెళ్ళి ఫాస్ట్గా 3 మునకలు మునిగేసి సూర్య నమస్కారం చేసేసుకొని గంగా నీళ్ళు తీసుకొని బయటకు వచ్చేసినాం. సో వీడియోస్ కూడా తీయనీయలేదన్నమాట. ఫోన్ ఎత్తితే చాలా తిట్టేస్తున్నారు వాళ్ళు పోలీసు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో ఓన్లీ ఫొటోస్ మాత్రమే తీయగలిగినాము గంగా స్నానం అప్పుడు. సో మిగతాదంతా కూడా వీడియో కవర్ చేశాను. సో చూడండి. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే అందరికీ తెలిసిందే, మా ఫస్ట్ వీడియో చూస్తే ఎంత ట్రాఫిక్ జామ్ ఉంది అనేది. సో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ ట్రాఫిక్ జామ్ అనమాట. మళ్ళీ మేము అదే రూట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎక్కడైతే మా కారు స్టక్ అయిపోయిందో అదే రూట్ నుండి మళ్ళీ రావాల్సి వచ్చింది. కాకపోతే ఇదేంటంటే ఇప్పుడు వెళ్తున్నప్పుడు వచ్చినాం కదా పొద్దున పూట, సో ప్రాబ్లం ఏం కాలేదు. సో అది కూడా ఒకసారి వీడియో క్లిప్ పెడతాను చూడండి. అండ్ రిటర్న్ మేము 26 hours వచ్చేసినాం. ఎందుకంటే రాత్రి అక్కడ నుండి వెళ్ళిన తర్వాత రాత్రి 11:30-12 o'clock ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకొని అక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని ఒకసారి మన టీఎస్వి ఆంధ్రావి ఏమైనా వెహికల్స్ ఉన్నాయా అని చూసుకొని అక్కడే మేము కూడా హాల్ట్ అయ్యి రాత్రంతా అక్కడే పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కానీ 5 o'clock ఏంటంటే చాలా మంచు, చలి. ఆ మంచులో ఏమిటంటే మొత్తం ఫాగ్ ఉంది కదా, మళ్ళీ డ్రైవింగ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అనేసి కొంచెం వెయిట్ చేసి 7 o'clock స్టార్ట్ అయినాం అనమాట. 7 o'clock కూడా చాలా ఇబ్బందిగానే ఉండింది. బట్ ఇంకా అంతకంటే లేట్ అయితే ఇంటికి రావడం చాలా లేట్ అయిపోతుందని 7 o'clock స్టార్ట్ అయినాం. సో నైట్ 8:30-9 కల్లా వచ్చేసినాం మేము ఇంటికి. సో వచ్చేటప్పుడు ఏం పెద్ద ప్రాబ్లం అవ్వలేదు, వెళ్ళేటప్పుడు మాత్రమే. మళ్ళీ అక్కడ నుండి ఏంటంటే చాలామంది అయోధ్యకి వారణాసికి వెళ్ళిపోతున్నారు కదా, బహుశా అందుకేమో మాకు వచ్చేటప్పుడు ఎక్కువ ఇబ్బంది కాలేదు, ఈజీగా వచ్చేసాం. అనుకున్న టైంకి మేము రీచ్ అయిపోయాము ఇంటికి. సో మొత్తం వీడియో ఒకసారి చూడండి. సో వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తూ ఉండండి బేబీస్ కిచెన్ 225. అండ్ ఇంకో విషయం, అందరికీ ఒకటే డౌట్ ఉంటుంది కదా, గంగా స్నానం ఎందుకు చేయాలి, ఏమొస్తుంది, పుణ్యం వస్తుందా పాపం వస్తుందా అంటే పుణ్యం పాపం మనకి ఏం కనిపించదు. కానీ
పుణ్యం సంగతి తెలియదు. పాపాలు అయితే డెఫినెట్గా పోతాయి అనిపిస్తుంది. ఎందుకంటే గంగలో మునిగితే పాపాలు పోతాయి. పాపాలు అని అంటే ఏంటంటే మన చెడు బుద్ధి అన్నమాట. మనం చేసిన చెడు పనులు అంటే ఏముంటాయి, మనం చేసేటివి మామూలు మనుషులు మనం చేసేది ఏముంటాయి చెడు పనులు. ఒకరి మీద ఒకరం గుసగుసలు పెట్టుకోవడం, ఒకరి వెనకాల గుసగుసలు పెట్టడము, మళ్ళీ జెలసీనెస్, కోపము, ద్వేషము, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోవడమే కాదు కానీ మోస్ట్లీ కొంచెం ప్యూరిఫై అవుతాం అనమాట. మన మనసు ఇట్లాంటి తీర్థక్షేత్రాలకు వెళ్తూ ఉంటే ప్యూరిఫై అవుతూ ఉంటుంది, స్వచ్ఛంగా అవుతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ధర్మం చెప్పింది ఏమిటి అది మనం ఫాలో అవ్వాలి. సో ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో వస్తున్నది. పుష్కర స్నానాలు, కుంభమేళాలు, మహాకుంభ, అందులో ఇది 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేది. మా పెద్దలు అంటే మా తాత ముత్తాతలకు ఎవరికైనా ఈ ఛాన్స్ దొరికిందో లేదో తెలియదు. సో వాళ్ళ గురించి మా ఫ్యూచర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడే ఇంత మోడర్న్గా ఉన్నాం, ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఇంకెంత మోడర్న్గా ఉంటుందో తెలీదు. సో మా పెద్దలకి, మా వచ్చే పిల్లలకి అందరికీ కలిపి మేం చేయాలి గంగా స్నానము అనేసని సంకల్పించుకొని మేము ఈ గంగా స్నానం చేసుకున్నాము. సో ఎవరైతే చేయలేదో మనం ఏం చేయలేము. ఓకే, అది ఇంకా మన సంకల్పం కదా. మనకున్న రెస్పాన్సిబిలిటీస్, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్తో కొంతమందికి ఫైనాన్షియల్గా కుదరదు, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెద్దగా బాగలేదని అనను, ఉన్నాయి కానీ మన పాపులేషన్కి అది సరిపోలేదు. చాలా రష్, ప్రతిదీ ట్రైన్స్ రష్, ఇక ఎయిర్వేస్ అయితే ఫుల్ హై టికెట్ రేట్స్, రోడ్వేస్ ఏమో మా వీడియో చూస్తేనే తెలుస్తుంది మీకు ఎంత ట్రాఫిక్ ఉంది అనేది. సో ఇవన్నీ సర్కమ్స్టెన్సెస్ అన్నీ మనం దాటుకొని వెళ్ళడం అనేది కొంచెం కష్టమైన పనే మహాకుంభమేళాకి వెళ్ళడము. సో ఎవరైతే బాగా సంకల్పించుకుని లేదు నేను ఎట్లాగైనా వెళ్తాను అన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి వచ్చేసిండ్రు. సో వెళ్ళని వాళ్ళు ఏంటంటే వెళ్ళిన వాళ్ళ దగ్గర నుండి నీళ్ళు తీసుకొని అదే మహాభాగ్యం అనుకొని స్నానాలు చేయడము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నాకు తెలిసింది గంగా స్నానం తర్వాత నేను మొక్కేటప్పుడు ఏది కోరుకోలేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్స్, ఆ పబ్లిక్ ఇవన్నీ చూసిన తర్వాత అసలు గంగమ్మ తల్లి కన్నా ఇంకో గొప్ప తల్లి లేదు భూమి మీద. ఏ తల్లి కూడా ఆమెకు సాటి రాదనమాట. గంగమ్మ తల్లి గొప్ప తల్లి. సో అందరు ఎవరైనా కాశీకి వెళ్తే చిన్న చిన్నవి గంగాజలంవి రాగి పాత్రలు ఉంటాయి కదా, అవి తెచ్చుకొని మీ దేవుడి రూమ్లో కానీ పూజా మందిరంలో కానీ పెట్టుకొని పూజ చేయండి. గంగమ్మ తల్లి చాలా గొప్పది. గంగమ్మ తల్లి లేనిదే మనం లేము. గడియ కూడా గంగమ్మ తల్లిదే మనకున్నది కృప. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు యాక్టివ్ అవ్వడానికి నీళ్లు చల్లుతాం, నీళ్ళు అంటే గంగమ్మనే. అట్లాగే పోయేటప్పుడు కూడా గంగాజలం పోస్తారు. సో పుట్టే నుండి పోయే వరకు కూడా గంగమ్మ లేనిది మనకి ఏమీ కాదు, ఏ పని కాదు. పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా ఈవెన్ తల దగ్గర కూడా కొన్ని నీళ్ళు పెట్టుకొని పడుకుంటారు అప్పట్లో పెద్దవాళ్ళు. సో చాలామంది కూడా ఇప్పుడు అంటే బాటిల్స్లో పెట్టుకుంటారు, అట్లాగా పెట్టుకుంటారు. సో అది అంత ఇంపార్టెంట్. సో అది మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ గంగమ్మ తల్లికి. ఆమె ఇంత పెద్ద మహాకుంభ మేళా చేసుకుంటుందంటే మనం వెళ్ళి దర్శనం చేసుకోకుండా ఎట్లుంటాము. సో ఇందులోకి ఇప్పుడు పుణ్యమా పాపమా అని ఇవన్నీ చేర్చొద్దు. ఇదొక పండగ, ఇదొక ఏమిటి జాతర, ఇందులో వెళ్ళాలి మనం. ఇప్పుడు మన గ్రామ దేవతలకి ఎట్లా పండగలు చేసుకుంటామో ఇది గంగమ్మకు చేసుకునే ఒక మహావైభవమైన పండగ అనమాట. సో వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఈరోజు 20th, ఇంకెంత ఉంది ఈ రోజులు, ఒక 5 days ఉంది. 5 days అయితే అయిపోతుంది మహాకుంభమేళ. సో వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ జర్నీ. సో తప్పకుండా ఆ భాగ్యాన్ని పొందండి. ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా గంగమ్మకి మనం ఎప్పుడైనా కూడా కృతజ్ఞులంగానే ఉండాలి. ఆమెకి చాలా మనము సరెండర్ అయిపోయి ఉండాలి. గంగమ్మ తల్లిని మనలోని పాపాలనే కడగడం కాకుండా అక్కడికి వచ్చిన మనుషులు చేసేవన్నీ కూడా ఆమె తీసుకుని మళ్ళీ అంతే స్వచ్ఛంగా నిర్మలంగా ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట గంగమ్మ. అందుకే శివయ్య తలపైన పెట్టుకున్నాడు గంగమ్మ తల్లిని. ఇంకొకటి ఏంటంటే అక్కడ స్నానం అయిన తర్వాత అందరు వాటర్ తీసుకొని వస్తారు కదా, అయితే ఆ వాటర్ మేము కూడా తీసుకొని వచ్చినాము క్యాన్లో. వాటర్ క్యాన్ వచ్చేసి ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో కనిపిస్తుంది. కానీ మేము ఏం చేసామంటే ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ని అంతా కూడా బిస్లరీవి 5 రూపీస్ చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ తీసుకొచ్చి వీటిని ఎంటీ చేసేసి వాటిలో ఈ గంగా వాటర్ పోసి మేము ఇచ్చే వాళ్ళందరికీ ఇచ్చినాము. తీసుకునే వాళ్ళు ఏమన్నా ఏంటిది బిస్లరీ వాటర్ ఇస్తున్నారు అనేసి అనుకుంటున్నారు. అంత ప్యూర్గా ఉంది. ఇంత పాపులేషన్, కోట్లాది జనం వెళ్ళి
మునిగి వస్తే ఆ వాటర్ మాత్రం ఏ మాత్రం కూడా పొల్యూట్ అవ్వకుండా అంతే స్వచ్ఛంగా ప్రవహిస్తూనే ఉంది. అది గొప్పతనం గంగమ్మ తల్లిది. సో చూడండి వీడియోని పూర్తిగా. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీస్ కిచెన్ 225. వచ్చేసినాం గంగా ఘాట్. అందరు గంగా స్నానానికి వెళ్తున్నారు. పొద్దున 3 o'clock వెళ్దామంటే ఆ చలికి ఎక్కడ ఈడ్చుకపోతామని ఇప్పుడు 7 o'clock వెళ్తున్నాం గంగా స్నానానికి. వెహికల్స్ పార్కింగ్ చేసుకునే ప్లేస్ నుండి మనకి ఇది ఈజీగానే ఉంటుంది. వెహికల్ పార్క్ చేసుకునే దగ్గర చాలామంది పోలీసులు ఉంటారు. ఎవరిని అడిగినా కూడా మనల్ని గైడ్ చేస్తారు గంగా ఘాట్కి ఎట్లా వెళ్ళాలి అనేది. దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంచెం ఓపిక ఉంటే చాలు. అమ్మవారికి చూడాలి, గంగమ్మ తల్లిని చూడాలి, గంగా స్నానం చెయ్యాలి అనేది సంకల్పం ఉండాలి. ఆభార్ అంత మంచి మంచి వర్డింగ్స్ ఉన్న అలసటంత పోనీకే. संस्कृति के महाकुंभ में आपका स्वागत है. सिटी वर्ल्ड्स बिगेस्ट टेंट सिटी వచ్చేసినాం. ట్యాప్స్ ఫెసిలిటీస్ చూడండి, నీట్గా మంచిగా ఉంది. పబ్లిక్ ఏం లేదు, ఇక్కడైతే లేదు. సో ఇది చూస్ చేసుకొని ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అవ్వాలి. అది నా దగ్గర ఫ్రెష్ ఉంది కూడా, అది పెడదాం. సెక్టర్ 24 అది కొంచెం పోతున్నా ఇక్కడ. మరి 7 వరకు వస్తాడంట అన్నాడు. మరి అటు పోదాం. ఎప్పటికప్పుడు క్లీనింగ్. సద్గురు కబీర్ ఆశ్రమం, ఇవన్నీ ఆశ్రమాలు. తేజస్వి సాటి శిరోమణి శ్రీ యాదేంద్ర ద్వార్. ఇటు సైడ్ ఉన్నాయి ఆశ్రమాలు. వాళ్ళు ఉంటారు అక్కడ ఆశీర్వాదాలు ఇవ్వడానికి. వాళ్ళ టెంట్స్లలో వాళ్ళు ఉంటారు. గంగమ్మ తల్లి కాకుండా ఏ పుణ్య నది స్నానానికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనము వెళ్ళగానే కాళ్ళు పెట్టేయొద్దు నీళ్ళల్లో. ఫస్ట్ కళ్ళకు అద్దుకొని తలపైన చల్లుకొని ఆ తర్వాత నదిలోకి దిగాలి. అది మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్. మేము వచ్చింది అరియల్ ఘాట్ నుండి. అంటే అరియల్ ఘాట్ అంటే యమునా నది ప్రవహిస్తుంది, అటువైపు గంగా నది, రెండు కలిసేది త్రివేణి సంగమం. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించాలి పడవను ఎక్కి. సో రెస్ట్ చూస్తున్నారు కదా, ఇది నార్మల్ డే మాత్రమే, స్పెషల్ డే కాదు ఇది. నార్మల్ 10th Feb. అక్కడ అవుతుంది గంగా ఆరతి. త్రివేణి సంగమం అంటే గంగా యమునా నదులు కనిపిస్తున్నాయి, మరి సరస్వతి నది కనిపించట్లేదు ఏంటి అని అనుకుంటారు. కానీ సరస్వతి నది అంతర్వాహినిగా అంటే భూగర్భంలో నుండే ప్రవహిస్తూ ఉంటుంది. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిగుణాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే
మాకు హెల్ప్ చేసిన పిల్లలే మా కార్ తీసుకొచ్చి 5 వరకు తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళే యాక్చువల్లీ నాకు అది రాత్రి మళ్ళీ పట్లకే వచ్చినాం. బండి స్టక్ మళ్ళా ఇరుక్కుపోయింది. నేను రాత్రి ఇక్కడే ఇరుక్కున్నాం ఈ చెట్టు అట్లా మొత్తం ఎంత కొంత మళ్ళీ అట్లకే వచ్చేసినాం. అట్లా వచ్చినాం. స్ట్రగుల్ అయింది బట్ సక్సెస్ఫుల్లీ వి కేమ్ అవుట్. మబ్బు పొగలు అర్థమవుతలేదు. మొత్తం చెట్లకెంచి పొగలు వస్తున్నాయి. ఎంత మరి వాటికి వెయిట్ వేస్తున్నాం మనకి సరిపెట్టడానికి. అటు సైడ్ ముఖేష్ కూర్చున్నాడని మా అనుమానం. కలిసిపోయినట్టు అనిపిస్తుంది. ఇక మనం మబ్బులకి వెళ్ళిపోతున్నాం. వచ్చేసి ఈ మబ్బులలో పరలోకం ఉన్న ప్రభు కనిపించలేదు. అది మన పొద్దు కూడా. ఒక మంచి కోఇన్సిడెన్స్ ఆఫ్ ద నేచర్ సీనరీ ఇంకా పెట్టిన పాట అదేంటో ఏమో అలా కుదిరేసింది. ఏంటది బ్రేక్ఫాస్ట్ బాగుంది కదరా. అది పైన వాళ్ళు అది వేస్తారు చూడు గట్టి సేగ్ తినగలుగుతారు. అద్దాలు రా చేది అని చెప్తున్నారు. తిను బాగుంది కదా నా టేస్ట్. దాన్ని నువ్వు తినవు ఏ అచ్చా దీని కాంబినేషన్ ఆలు బజ్జా సపరేట్ తీసుకోవాలా. ఓకే మీ పప్ప తినడా? ఇంత పుణ్యాత్మని నేను చూడలేదు. ఇంత కాఫీ ఇవ్వడం. ఇది కాఫీ కాకపోతే మనకు సరిపోయేంత స్ట్రాంగ్ ఉండదు. సో మనం మళ్ళీ కాఫీ కలుపుకొని తాగేద్దాం. స్ట్రాంగ్నెస్ సెకండరీ. ఫస్ట్ ఏంటంటే ఇంత ఇవ్వడమే వాడు గ్రేట్. అసలు కాఫీ ఇవ్వడమే గ్రేట్. కాఫీ దొరకడం మళ్ళీ అందులో ఇంత క్వాంటిటీ ఎక్కువ ఉంది. ఇది జనరల్ గా అయితే ఇంత చిన్న చిన్నవి 15 రూపీస్ కి. ఓకే నాని ఎంజాయ్ ద కాఫీ. పట్టుకో కాఫీ పడవద్దు. నీకు సరిపోలేదా? నువ్వు తాగి చూసినావా అసలు? తాగి చూడండి, నేను చూసి చెప్తా. సిద్ధాంతి విడదావు, నేను చూసి చెప్పానంటే అంతే. అది స్మెల్ ఇట్ మంచిగా స్ట్రాంగ్ ఉంది. ఇట్లా 5 రూపీస్ 2 రూపీస్ సాచెట్స్ వస్తాయి చూడరా పొడుగుగా, అవి వేసిండాడు ఒకటి. ఇది కూడా అదే, నేను 2 వేసుకుని తాగుతుంది చూడండి. స్పెషల్ స్ట్రాంగ్ కాఫీ. రాత్రంతా వన్నా మళ్ళీ పొద్దున్నే నిద్ర రాకుండా ఉండడానికి. పొద్దున్నే నిద్ర కాదు మా, మనకి నిద్ర సరిగా లేదు కదా. అవును మొత్తం అందుకే నిద్ర వస్తుంది. 4 days నుండి నిద్ర లేదు. ఎట్లా కలిపా ఇప్పుడు? ఎల్లు పెట్టి తిప్పి నిన్న రాత్రి జీరా రైస్ కి ఇవ్వలేదా? ఒక స్పూన్ దేపోనానా ఇప్పుడు స్పూన్. పాపా ఒక స్పూన్ దే. స్పూన్ 500 వాళ్ళ ఉల్టా. ఇది అంటుకున్న గిలగొట్టనికే ఉల్టా కలుపుతాడు వాడు. నాకు నమ్మునే కలిపి మందాట కలిపిందా లేకపోతే అందరితో కలిపి కలిపేస్తాడు అందరికి ఒకేసారి. ఇట్లా కలుపు పైకి లేపుదా అనుకున్నా, కానీ ఇంకో గ్లాస్ లేదు. ఇచ్చేసి మళ్ళీ కలిపేది లేదు నీకు? లేదు ఆ స్పూన్ వాళ్ళకి ఇచ్చేసి ఇద్దామా, పోయేటప్పుడు ఇద్దాము. ఇప్పుడు మళ్ళీ దిగాలనా? వద్దులే, తాగండి. బాగుందా? కాఫీ పౌడర్ తక్కువ ఉందని కాఫీ, ఇప్పుడు చక్కెర తక్కువ ఉందని మళ్ళీ చక్కెర, దాని తర్వాత కొంచెం పాలు తక్కువ ఉందని పాలు వేసి ఒక పెద్ద చెంబడి తయారు చేయదాన్ని.
ఓకే చాలు కదా ముందు చూపించాయి చాలు చూడు బ్యాక్ హోమ్ ఇక్కడ ఏంటిది విల్లా 44లో ఆగి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తింటే ప్రాణం తిండి లేకున్నా పర్వాలేదు ఫస్ట్ మంచిగా ఫ్రెష్ అప్ అవ్వాలి ఇది ఇంపార్టెంట్. ఎందుకు హరంగడ్ ఇదే రోడ్కి వస్తుంది. కానీ ఎంత బాగుంది చూడు బాబా నువ్వు. హరంగడ్ కూడా నువ్వు గట్టిగా సౌండ్ కొట్టు. ఇక్కడ వైట్ రోడ్ ఉంది ఇక్కడ సైడ్కి ఆపేసుకుంటావు వాడు వెళ్ళే వరకు. హరంగడ్